సో అలా కాకుండా మనము మన డబ్బులు మనమే మానిటర్ చేయాలనుకున్నప్పుడు లేదా మనకి ఇచ్చిన భగవంతుడు మానిటర్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మనము ఫార్మ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి. సో ఫార్మ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫార్మ్ ల్యాండ్స్ లో ఏంటంటే మనం కొంతమంది సో దాన్ని కల్టివేషన్ చేస్తారు. సో కల్టివేషన్ చేసినప్పుడు ఇక్కడ డిపెండ్స్ ఇక్కడ వీళ్ళతో డిపెండ్స్ గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్స్ ఉండదు. సో అట్లాగా ఒక చెట్టు పెడితే కమర్షియల్ క్రాప్స్ వేస్తే ఆ కమర్షియల్ క్రాప్స్ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరికి ఇష్టం ఉన్నా లేకుండా చెట్టు అయితే పెరుగుతుంది, దానికి హీల్ వస్తుంది, ఆ హీల్ అమ్ముకుని డబ్బులు వస్తాయి. భూమి మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఓపెన్ ప్లాట్స్ నా కాడ ఒక 20 లక్షల రూపాయలు నేను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 20 లక్షల రూపాయలు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అయితే ఆ 20 లక్షల రూపాయలు నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక హైదరాబాద్కి ఒక 60 కిలోమీటర్ రేడియస్ లో మనకు ఒక 200 గజాల ల్యాండ్ వస్తుంది. సో ఈ 200 గజాలకి భూమి రేటు పెరిగిన ఉంటాయి. మామూలు మార్కెట్ బాగున్నప్పుడు భూమి రేటు పెరుగుతుంది, మార్కెట్ ఆగిపోయినప్పుడు ఆగిపోతుంది, తగ్గదు కానీ ఆగిపోతుంది. అదే ఒక 60-70 కిలోమీటర్లు ఇంకొద్దిగా ముందుకెళ్తే, అంటే ఇంకో 60 కిలోమీటర్లు మనం పెట్టినాం కదండి, ఇంకొక 60 కిలోమీటర్లు ఇంకా ముందుకెళ్తే మనకు అక్కడ ½ ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ఈ ½ ఎకర్ ల్యాండ్ లో మనం ఏం చేస్తామంటే అక్కడ మనం ఏదైనా కల్టివేషన్ చేసుకోవచ్చు, లేదంటే మలాంటి కంపెనీస్ కల్టివేషన్ చేస్తాయి.